సెక్రటేరియట్ లో మిషన్ భగీరథపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రివ్యూ మీటింగ్ లో అధికారులపై సీరియస్ అయ్యారు. గతంలో మిషన్ భగీరథ పథకం కింద 42,000 కోట్లతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించామన్న అధికారులు ఇప్పుడు మాత్రం 1,150 ఇండ్లకు 50% నీరు అందుతోందని చెప్పడంపై మండిపడ్డారు భట్టి. మిషన్ భగీరథపై గతంలో అధికారులు ఇచ్చిన ప్రకటనలు బోగస్సేనా అని ఫైర్ అయ్యారు. ఆలేరు, భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదని, నిధులు కావాలని అడగడం ఏంటని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం. మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరాపై జరుగుతున్న సర్వే ఎప్పుడు పూర్తవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు భట్టి. తాగునీటి సరఫరాకి ప్రధాన సోర్స్ ను 100 కిలోమీటర్ల దూరం నుంచి కాకుండా సమీపంలో నుంచి తీసుకోవాలని సూచించారు. స్థానికంగా తాగునీటి సోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అటు మిషన్ భగీరథ కార్మికుల వేతనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి. సెక్రటేరియట్ లో మిషన్ భగీరథపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రివ్యూ మీటింగ్ లో అధికారులపై సీరియస్ అయ్యారు. గతంలో మిషన్ భగీరథ పథకం కింద 42,000 కోట్లతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించామన్న అధికారులు ఇప్పుడు మాత్రం 1,150 ఇండ్లకు 50% నీరు అందుతోందని చెప్పడంపై మండిపడ్డారు భట్టి. మిషన్ భగీరథపై గతంలో అధికారులు ఇచ్చిన ప్రకటనలు బోగస్సేనా అని ఫైర్ అయ్యారు. ఆలేరు, భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదని, నిధులు కావాలని అడగడం ఏంటని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం. మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరాపై జరుగుతున్న సర్వే ఎప్పుడు పూర్తవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు భట్టి. తాగునీటి సరఫరాకి ప్రధాన సోర్స్ ను 100 కిలోమీటర్ల దూరం నుంచి కాకుండా సమీపంలో నుంచి తీసుకోవాలని సూచించారు. స్థానికంగా తాగునీటి సోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అటు మిషన్ భగీరథ కార్మికుల వేతనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి.